హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్నాడు పిల్ల. ఎలా ఉన్నారండి? సో నేను ఇప్పుడు చూపించే ఫుడ్ అయితే చాలా చాలా మంచి ఫుడ్ అండి. హెల్దీ అండ్ పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఎవరైనా ఇష్టంగా తింటారు. అండ్ హెల్దీగా చాలా బలమైన ఫుడ్ అండి. స్నాక్ రెసిపీ నేను చూపించేది అయితే స్నాక్స్ రెసిపీలో కూడా ఫస్ట్ క్లాస్ రెసిపీ అండి. సో నేను ఇప్పుడు చెప్పబోయే రెసిపీ ఏంటంటే మకానా రెసిపీ. ఇది ఎముకల పుష్టికి కానీ బలమైన ఫుడ్ కానీ అన్ని విధాలా హెల్ప్ అవుతుంది, చిన్నవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ. సో ఇప్పుడైతే నేను ఎలా చేయాలో అనేది నా టైప్లో నేను చెప్తున్నాను. నేను ఎలా చేస్తాను అనేది నా రెసిపీ ఇది. సో కారంగా చేశాను, లాస్ట్ టైం అస్సలు తినలేదు, పడేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు కొంచెం స్వీట్గా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. అండ్ బెల్లం కదా, అంత జలుబు కూడా చేయదు, ఏం ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో ఫస్ట్ వచ్చేసి ప్యాన్లో కొంచెం నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ ఏది అవైలబుల్ ఉంటే అది, నేనైతే గీ వేసాను. సో ఫస్ట్ ప్యాన్లో గీ వేసుకొని అందులో మకానా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఎందుకు అనంటే సిమ్లో పెట్టకపోతే అండ్ మాడిపోతాయి, సో బ్లాక్గా అయిపోతాయి. సో సిమ్లో పెట్టి బాగా తిప్పుతా ఫ్రై చేయండి. ఆపారంటే మాత్రం రెడ్గా అయిపోయి బ్రౌన్గా అయిపోయి పాడైపోతాయి నల్లగా. సో చేసిన తర్వాత ఇక్కడ కొంచెం క్లిప్ కట్ అయింది, సారీ అండి, మీకు డిస్టర్బ్గా అయి ఉంటే. ఇక్కడ ఏం చేయాలంటే నెక్స్ట్ ఆ ఫ్రై చేసినవి ప్యాన్లో వేసుకొని పక్కన ప్లేట్లో వేసుకున్న తర్వాత అదే ప్యాన్ మళ్ళీ స్టవ్ మీద పెట్టి సిమ్లోనే ఉంచి అందులో మీ స్వీట్కి తగ్గట్టు, అంటే కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ బెల్లం లేకపోతే తగ్గించేసుకోండి. నేనైతే హాఫ్ కప్ వేసాను. సో హాఫ్ కప్ బెల్లం వేసి అందులో కొంచెం అది కరగడానికి వాటర్ పోసి బాగా తిప్పండి. కొంచెం లైట్గా ఒక చుక్క వాటర్ చాలండి, ఎక్కువ వేయొద్దు, నాకు కొంచెం ఎక్కువ పడిపోయినాయి. వేసిన తర్వాత మెల్లగా తిప్పుతూ ఉండండి. బెల్లం బాగా కరగాలి, నురుగు వస్తుంది కదండి, అప్పుడు వరకు తిప్పుతూ ఉండండి చాలు. పాకం ఏమక్కర్లేదు, తీగ పాకం గట్టి పాకం అలా పాకం ఏమక్కర్లేదండి. తిప్పుతూ ఉండి బెల్లం కరిగి అలా నురుగగా వస్తే సరిపోతుంది. సో అందులో నాకైతే బెల్లం జీడిపప్పు బాదం పప్పు పొడి అయితే వేసాను. అది వేసుకున్న తర్వాత కొంచెం అది కరిగి బెల్లంలో కలిసిపోయాక అందులోనే మకానా కూడా వేసి బాగా తిప్పండి. అన్నిటికీ అంటేటట్టు బెల్లం అనేది ప్రతిదానికి తగలాలి. అలా తిప్పిన తర్వాత పక్కన ప్లేట్లో వేసుకోండి, చల్లారబెట్టడానికి. స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో వేసుకోండి. అవి బాగా చల్లారిపోయిన తర్వాత మీరు ఏదైనా డబ్బాలో బాగా చల్లారిపోయింది, వేడిగా వేస్తే మళ్ళీ మెత్తగా అయిపోతాయి. ఏదైనా గ్లాస్ జార్ కానీ ఆర్ స్టీల్ది కానీ ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని మూత పెట్టుకొని ఉంచుకోండి. చాలా డేస్ ఉంటాయి, అన్ని డేస్ కూడా ఉంచారు తెలుసా, పిల్లలు తినేస్తారండి, మీకు అర్థం కావట్లేదు. సో పైన నేను కొంచెం ఫ్లేవర్ కోసం మళ్ళీ చల్లాను జీడిపప్పు బాదం పప్పు పొడి అనేది. సో నేనైతే గ్లాస్ జార్లో వేసుకొని పెట్టుకున్నానండి. సో మీ ఇష్టం అది. ఇంకా రెసిపీ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీరే ఎంకరేజ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.